స్పైడరు, గ్రాస్ ఆపరు, సిల్క్ వాము, బీపు, పోర్కు. మనం వెళ్ళిపోయి వేరే వాళ్ళని కామెంట్ చేసేస్తాం, అక్కడ తినేస్తారు ఇక్కడ తినేస్తారని. ఇది భారతదేశమే కదా. స్పైడర్ అంటే బెల్లే. స్పైడర్ అంటే ఏంటి? సాలిపురుగు. 100 रुपीस ये नहीं है, इसमें और आएगा. स्पाइडर लेने తింటాం భయ లేలో. ओके, थैंक यू सो मच. అండ్ ఓకే, సో స్పైడర్ తినేద్దాం. స్పైడర్ वाओ, सुपर टेस्टी, यम्मी. ఓకే, హ్యాపీ నువ్వు తినరా. ट्राई करो. చూడండి అభిరామ్, डिलीशियस. पकड़ने के लिए भी मुश्किल है. हाँ, బాగుందా? कुछ नहीं होगा. वाओ, सुपर. పురుగులదే ఉంది చూడండి. లోకల్ కుక్క రైస్తోని, లోకల్ కుక్క రైస్ లేకుండా. చూడండి చైనా వాళ్ళు అది తినేస్తారు ఇది తినేస్తారని ఆల్మే పడిపోతాం. ఇక్కడ తినట్లేదా సాలిపురుగు, ఇక్కడ తినట్లేదా సెక్కువాము, ఇక్కడ తినట్లేదు కుక్కలు. మరి ఇది ఇండియా కదా, ఎందుకు ఇంకోళ్ళని జడ్జ్ చేయడం? మనం తినేస్తున్నాం ఇక్కడ. మిడతలు తినేస్తున్నారు, తొండలు తినేస్తున్నారు, బల్లీలు తినేస్తున్నారు, పావులు తినేస్తున్నారు, కాపలు తినేస్తున్నారు, వాళ్ళని తినేస్తున్నాం మనం. తప్పుపోయి. సో అదిగోండి గైస్, ప్రపంచంలోనే అత్యంత కారమైనది, నాట్ కంప్లీట్. నేను ఒకటి తిన్నాను బ్రదర్. See, more flavorful, right? As you chew more, it gets intense. Look at her face. It's getting intense. Look at her face. నాగాలాండ్ పార్ట్ 1 మిస్ అయితే ఛానల్లో చెక్ చేయండి. Welcome to Nagaland. హలో ఫ్యామిలీ, నాగాలాండ్లో అనదర్ బ్యూటిఫుల్ డే. ద సన్ ఈస్ షైనింగ్ బ్రైట్ కాబట్టి జాకెట్ పక్కన పెట్టేసాం. ఈయన కనిపించడు కానీ చాలా అమాయకులు బ్రో అలాగే బ్రో ఓకే బ్రో అంటాడు. ఫుల్ ఎక్కేస్తున్నాడు రాత్రి నుంచి. ఓరి నాయన నూనె లేకుండా. సరేలే నేను చెప్పలేం కానీ బయటికి అలాగే అన్న ఓకే బ్రో ఎక్కడికి వెళ్దాం బ్రో. అమ్మా ఈ తూనోడు. మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇంకోండి మీ కాన్స్టిట్యుయెన్సీని చాలా నివురు గప్పిన నిప్పు కనబడ్డు. కానీ వినయ్ ఎలా ఉంది లాస్ట్ నైట్? వేడ గ్రేట్ టైం. కాన్సర్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. వాళ్ళ ప్రీమియం కాన్సర్ట్ లైక్ కాస్ట్లీ కాన్సర్ట్స్ లాగా ఉంది. మనం 200 రూపాయలు ఇచ్చాం దానికి. సో ఇవాళ మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఇది కాన్సర్ట్. అక్కడ చూద్దాం ఎంతమంది ఉంటారో. ఇవాళ వీకెండ్ కాబట్టి మస్తుగా ఉంటుంది. కాకపోతే వీ డిసైడెడ్, అంటే మాకు బాగానే వచ్చేసింది వైబు. ఎక్కువ రోజులు ఉండవని. ఈ విలేజ్లోని కొంచెం టాయిలెట్ అవన్నీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఈ ఒక్క రూమ్ స్టేకి 4,500 ఇచ్చాం. బాగా పిండేస్తున్నాం డబ్బులు. సో మేమేం డిసైడ్ చేసుకున్నాం అంటే ఇప్పుడంతా ఇండిగో క్రైసిస్ ఏదో ఉంది, ప్లేన్ దొరకట్లేదు. సో ట్రైన్లో వెళ్ళిపోతాం 24 గంటలని. సో ఇప్పుడు నెక్స్ట్ విశాఖపట్నంలో అని చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి కూర్చుందాం, ఆ క్లాస్ని బాగా. సో అది విషయం. సో 24 hours ట్రైన్ బ్లాక్ కూడా చేసి చూపిస్తాం ఇంకా. సో ఏం చేద్దాం ఇప్పుడు? నేను స్పైడర్స్ తిన్నా ఈ రోజు. నువ్వు తిన్నావు స్పైడర్, నేను కూడా తిన్నా. మనం తిన్నాం ఈ రోజు ఏం తినాలో చూడాలి. కదా, నాగా మిర్చి ట్రై చేద్దాం రా. ఓకేనా? ఫుడ్ ట్రై చేయాలి, ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇదిగోండి ట్రీ హౌస్. నిన్న చూపిద్దాం అనుకున్నాం కానీ ఎవరు ఉన్నారంట. సో ఈ చెట్టు మీద అలా ట్రీ. హలో నో హలో. ఇదిగోండి నాగాలాండ్ అనదర్ డే. గాయస్ పొద్దున్న 8:30 అయింది, లేచాము. రాత్రి చలికి మొత్తం ఎంజాయ్ చేసాము. ఇదిగోండి మనోళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు నేచర్లోని. అది చూడండి, ఆ న్యాచురల్ వుడ్, ఈ ప్లాంట్స్ ఏం అందంగా ఉంది. నిన్న రాగానే ఎందుకో ధూళి అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే మనోడు మన నేచర్ మ్యాన్ ఉన్నాడు కదా, కత్తిలా డ్రోన్ షాట్స్ తీశాడు. సో అవి నావి కాదు, అడివే. కాకపోతే మనం వాడేస్తాం మన ఛానల్లో, అంతేనా? ఈయనేమో ఇప్పుడు చూడండి, చూసారా క్రికెట్ సారీ, ఎప్పుడు చూసినా ఫైనాన్స్. ఇన్ని డబ్బులు సంపాదిస్తాడు, ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావు బ్రో? పోయినప్పుడు తీసుకుపోతావు ఏంది? మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పంచావనుకో, పుణ్యం పురుషార్థం, అంతేనా? అవి ఈయన రైట్ స్పాన్సర్ చేయొచ్చు కదా. నా ట్రిప్ ఏదైనా జపాన్ ట్రిప్, అంటార్టికా ట్రిప్ స్పాన్సర్ చేయొచ్చు కదా. చేద్దాం. ఇదిగోండి న్యాచురల్గా వుడ్ బెంచ్, బ్యూటీ. ఒక్కసారి వ్యూ చూడండి. నాగాల్యాండ్ మొత్తానికి ఇంకో చేస్తాం. ఇంకా ఎన్ని పెండింగ్? 4. మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మర్చిపోయాం. అరుణాచల్, సిక్కిం 4 పెండింగ్. త్రిపుర అయిపోయింది. సో అది బ్యూటీ. నిన్న రాత్రి మాత్రం ఆ ఇజ్రాయలీ బ్యాండ్ నాకు 200 రూపాయలు అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు.
ఇదిగోండి ఈ ట్రీ హౌస్ అనుకున్నాం కానీ ట్రీ హౌస్లో ముగ్గురం పట్టామని ఈ ట్రీ హౌస్ కూడా మీకు చూపిస్తాను. ఇది ట్రీ హౌస్ అంటే ట్రీ మీద ఉన్న హౌస్ అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఈయన చూడండి ఎంత గ్రేట్ అంటే డ్రైవ్ చేసుకు వచ్చాడు. అన్నిటికన్నా జైగావ్ నుంచి కాదు. అదేంటి నువ్వు అలా తింటున్నావా? స్పూన్ ఫోర్క్ తినవా? కట్ చేసుకో బ్రో. సో నాగాలాండ్లో అత్యద్భుతమైన హార్న్బిల్ ఫెస్టివల్కి అయితే మనం వచ్చేసాం. ఇదిగోండి రాత్రి వచ్చాం. ఆ రాత్రి క్లిప్స్ లేటర్ పెడతాను. హాయ్, వాట్ ట్రైబ్ డూ యూ బిలాంగ్ టు? You're making a video? ఎస్, షుడ్ వి? నో, ఓకే. సో కరెక్ట్గా నేను సన్ గ్లాసులు వేసుకొని వచ్చాను. మన కౌచుకొండలాలు ఎండపోయింది. ఏం చేస్తాం? ఏడు చేస్తాం, ఏటి చేయను, ఏడు చేస్తాం. అమ్మో, సిల్క్ వార్మ్ ఇది. చాలా బాగుంది. వీచోగా సిల్క్ వార్మ్ నుంచి వచ్చే సిల్క్ చూసారు కదా వాళ్ళ గార్మెంట్స్. సో స్పైడర్లు, ఆ బొద్దింకలు అయిపోయి సిల్క్ వామ్లు అయితే ఇక్కడ అందరూ పిచ్చగా తింటున్నారు. టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఈ అమాయకుడు పురుగులు సిగ్గుపడదు. ఒక తమిళ్ ఆరిజిన్ ఒక ఆయన్ని, తెలుగు ఆరిజిన్ రాజమండ్రి నుంచి. ఆయన తెలుగు కూడా సరిగా రావట్లేదు. తరతరాలు బ్యాక్ వెళ్ళిపోయారు. తమిళనాడు వెళ్ళిపోయి తెలుగు రావట్లేదు. చూడండి అమెరికా వెళ్ళిపోయి తెలుగు మాట్లాడదు ఎంత స్పష్టంగా. మీరేమో మమ్మల్ని అంటున్నారు. ఇక్కడ రకరకాల పురుగులు ఉన్నాయి. ఏ పురుగులు ఉన్నాయి చూద్దాం. ఓకేనా? వీడియో వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? Kolkata, India. Kolkata. Sorry. Kolkata, India. Okay. I thought Kolkata is in Bangladesh. తినేస్తున్నాడు సిల్క్ వామ్. Very nice. యమ్ యమ్ యమ్. ఓకే, खूब भालो, खूब भालो. Very tasty. Very tasty. Actually very nice. You're also from Kolkata, India? Kolkata, West Bengal, India. Yeah. ఇక్కడ బ్రో అయితే ఏది పడితే తినేస్తున్నారు. ఏది పడితే ఇప్పుడే అది తిన్నారు. ఇంకా మొత్తం ఇంకేమైనా ఉంటే దిగుతున్నారు ఏం తినడానికి. సో ఇప్పుడు కూడా సిల్క్ వామ్లు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అందరూ వచ్చేసి ఆయన ఏ బ్రో అన్నాడు. తాగించేస్తాడు కడకడ అని. నాకంత ధైర్యం లేదు. ఎండిసాప్ మన ఏ సాపట్న ఎండిసాప్ సిల్క్ వామ్ చూడండి. మీరు కన్ను కూడా కన్ను బెల ఉంది. 50 రూపాయలు. టేస్ట్ గా ఉంది కన్ను. చాలా ఇష్టం. వైజాగ్ వెళ్తే మా అత్తగారు కానీ మా అమ్మ కానీ అమ్మ ఫస్ట్ నెత్తలు ఉందంట. సో ఎండిసాప్లు డ్రై ఫిష్. ఆహా ఆహా, డ్రై ఫిష్ తిను. వద్దు. చాలా బాగుంది, సూపర్ ఉంది. వి లవ్ నాగాలాండ్, ఫెల్ ఇన్ లవ్. సో చూడండి ఇవాళ మనం ట్రై చేయబోతున్నాం నాగాలాండ్ వెజిటేరియన్ థాలీ. నాన్ వెజ్ అంటే అసలు ఏముంటుంది తెలియదు కదా. సో వెజ్ థాలీ ట్రై చేద్దాం. ఇట్స్ ఆనర్ టు సర్వ్ యూ అంటుంది. సో ఇదిగోండి గైస్, ప్రపంచంలోనే అత్యంత కారమైనది ఇంతకుముందు వరకు. ఇప్పుడు హబనీరు అండ్ గోస్ట్ పెప్పర్తోని కెరోలినా పెప్పర్ అని అది క్రియేట్ చేశారు. అది 2 మిలియన్ అంటే 20 లక్షల SHU అంటే స్కోవిల్ హీట్ యూనిట్. ఇదేమో 1.5. సో నాగాలాండ్లో భూత్ జలోకి అంటారు. అంటే దెయ్యాలు దిగొస్తాయట ఇది తింటే. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే డూడ్, ఐమ్ గోనా రిస్క్ మై లైఫ్ అండ్ ట్రై దిస్. Scared man. Spicy? It's burning, dude. Can you give sugar something? నిజంగా దెయ్యాలు దిగొస్తున్నాయి. ఇక్కడ దెయ్యాలు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ దెయ్యం కనిపిస్తుంది. సరే తిన్నాను, దెయ్యం వచ్చింది. పొరపాటు కూడా ట్రై చేయండి అది. సో గుడ్ ఆఫ్టర్నూన్ జెస్. Hi, What good do you- afternoon. And Jess has a friend that has joined from Agra, right? Originally from Agra. So how you been? Amazing. How was last night? After we left, did you go back? I slept so well. I had 3 blankets and it was so good. Was it too cold? It was. Okay. Please pray for me. Yes. May the God, may the Father, Son and the Holy Spirit help you heal. It's nothing. You didn't bite enough. I did.
Bite a little. Not that much, yeah. Yeah. Okay, You need to bite the seed. Yeah. Complete. Not complete. నేను ఒకటి తిన్నాను బ్రో అది. See, more flavorful, right? As you chew more, it gets intense. Look at her now face. it's getting intense. Look at her face. నాగాలాండ్లో ఏది రిస్క్ చేయాలనిపించలేదు. ఇదిగోండి స్పైసీ, చాలా చాలా కారమైన చిల్లీ, రైస్, క్యాబేజ్ లీవ్స్ అలాగా ఉడకేసారు, కాలీఫ్లవర్ ఇది, అండ్ జింజర్ పికిల్. సింపుల్ వెజ్ ఇదే తిందాం అనుకున్నా. ఈ మధ్యన చికెన్ మటన్ ఏం తినలేకపోతున్నాను, ఏంటో తెలియదు. సో ఇది గైస్ తీసుకోవడం కాదు. Nice, huh? తీసాను. What is this? I know. क्या है? अकुनी क्या है? सोयाबीन. ये क्या है? चिकन पिकल. ये लोकल पिकल. फिश. తింటానే. ఏంటిది? ये क्या है? राइस. वो सिल्कवॉर्म का है. कितना है एक? 50 रुपीज. ये क्या है? ये भी सिल्कवॉर्म है। क्या फर्क है दोनों में? एक ही है। एक ही है. किसको 50 रुपये? తినేసాను బ్రో నేను ఆల్రెడీ. బాగుంది. తిను. తినేసాను ఆల్రెడీ. బాగుంది. తినరా పర్లేదు. బ్రో దీనికి డబ్బులు ఫిష్, డ్రై ఫిష్. కిतना है? ఇప్పుడు అర్ధరాత్రి ఒక దట్టమైన అడవిలోంచి వెళ్తాను. భయం వేస్తుంది. ఇక్కడంట రాత్రి దెయ్యాలు తీసుకెళ్ళిపోతాయంట. చాలా భయం వేస్తుంది. గోస్ట్ హంటింగ్కి వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ వినయ్ ఉన్నాడు కదా, ఈ వినయ్ ఏమో ఆవిడికి స్టాక్ మార్కెట్ లెక్కలు చెప్తే పారిపోతుంది దెయ్యం. ఏటా పాటలు వేసే పాటలు ఏంటి కాదు, మొత్తం క్రిస్మస్ అందరూ అదే. మామూలుగా ఉండదంట ఇక్కడ. అవును బాగుంటుంది అట్ట క్రిస్మస్. అసలు ఇయర్కి ఒకసారి ముందు ర్యాక్ కూడా వేస్తారంట. అవునా? హార్న్బిల్ క్యాంప్ సైట్స్కి వెళ్తాను. సో 4 వరకు అన్నీ అయిపోతాయి ప్రోగ్రామ్స్. ఇప్పుడు నైట్ ప్రోగ్రామ్స్ ఎటు ఉంటాయి చూద్దాం. ఏ అబ్బా బాగుంది కదా, రచ్చ రచ్చ. ఏ బాగుందిరా, ఇదేనా? అక్కడ మీదకి వెళ్ళాలా? చదివండి. డే ప్రోగ్రామ్స్ అయిపోయి నైట్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. ఏయ్ ఏయ్ ఓయ్ 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 నామ్ క్యా హై? अबे यार బోలో యార్. वीडियो बना रहा है। కర్రలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కర్రలు మంటాడతాడు అక్కడ. చూడు గైస్, మొత్తం నాగాలాండ్లో 18 ట్రైబులు. 18 ట్రైబులకి రకరకాల పెర్ఫార్మెన్స్లు ఉంటాయి, రకరకాల మ్యూజిక్, రకరకాల డ్యాన్సులు, రకరకాల హ్యాబిట్స్. ఈ పెర్ఫార్మెన్స్ రేపు చూడడానికి ట్రై చేద్దాం. హలో చూడండి గైస్, ఇది హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్ వాళ్ళు చేస్తారు, బాగా చేస్తారు. చూడండి ఈ నాగాపిల్లలో మనకి 150 రూపాయలు ఛార్జింగ్ చేశారు హార్న్బిల్ ఫెస్టివల్కి. हमें डिस्काउंट नहीं मिलेगा? No discount. I'm sorry. మేము శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే డిస్కౌంట్ ఇస్తారు అనుకున్నాం. ఏమనండి ఇవ్వకుంటుంది. అంత క్లియర్గా ఉందంటే వీడియో. ఇవన్నీ రకరకాలు. తెలుగులో ఎవరు అవుపడలేదు. నాగాలాండ్ ఆథెంటిక్ డిష్ అంట. స్పైడరు, గ్రాస్ ఆపరు, సిల్క్ వాము, బీపు, పోర్కు. మనం వెళ్ళిపోయి వేరే వాళ్ళని కామెంట్ చేసేస్తాం, అక్కడ తినేస్తారు ఇక్కడ తినేస్తారని. ఇది భారతదేశమే కదా. సిల్క్ వామ్, స్నేయిల్, గ్రాస్ ఆపర్, మిడత, స్పైడర్ అంటే బెల్ల, స్పైడర్ అంటే ఏంటి? సాలిపురుగు. మీరు అసలే చూపించట్లేదు, అవి అట్లా. సో హార్న్బిల్ ఫెస్టివల్ చూడండి. స్పైడర్, సాలిపురుగు. ये क्या फ्राइड है क्या? हाँ फ्राइडे। कुछ पॉइजनस नहीं है ना? कुछ नहीं है, कुछ भी नहीं है। 100 रुपीज. ये नहीं है, हाँ। इसमें और आएगा। क्या और क्या आएगा? नहीं, इसमें और थोड़ा आएगा, लेकिन ये तो शो के लिए लेके आके दिखा रहा है आपको। ओके, ये स्पाइडर का लो. स्पाइडर చూడండి,
తింటున్నాడు సాలు ये स्पाइडर है స్పైడర్. వావ్ సూపర్ టేస్టీ యమ్మీ. ఓకే హ్యాపీ నువ్వు తినరా. ट्राई करो చూడండి అభిరామ్, डिलीशियस है అనిత్ గారు మీ అభిరామ్ తింటున్నాడు. पकड़ने के लिए भी मुश्किल है हाँ బాగుందా? कुछ नहीं होगा వావ్ Delicious. సూపర్. Really? ఎలా ఉంది? నాకు కూడా ఇది दिखाओ दिखाओ यार ఇలా తినా. ఓకే ఓకే వెయిట్ కల్. సో ఇప్పుడు నేను తింటున్నాను. ఓకే चलक 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 अरे चलक अरे लड़का है చూడండి స్పైడర్లు. బాయ్ కాలో क्या चावल है दिखाओ दिखाओ అప్కాలో. ఇంకా ఇదే కాకుండా కుక్కలు, పిల్లులు, వైల్డ్ పిల్లులు కూడా తినేస్తున్నారు చూడండి. చూడండి చైనా వాళ్ళు అది తినేస్తారు ఇది తినేస్తారని ఆల్మే పడిపోతాం. ఇక్కడ తినట్లేదా సాలిపురుగు, ఇక్కడ తినట్లేదా సెక్కువాము, ఇక్కడ తినట్లేదా కుక్కలు. మరి ఇది ఇండియా కదా, ఎందుకు ఇంకోళ్ళని జడ్జ్ చేయడం? మనం తినేస్తున్నాం ఇక్కడ. మిడతలు తినేస్తున్నారు, తొండలు తినేస్తున్నారు, బల్లీలు తినేస్తున్నారు, పావులు తినేస్తున్నారు, కాపలు తినేస్తున్నారు, వాళ్ళని తినేస్తున్నాం మనం. తప్పు పోయి చూడండి మొత్తం సెక్యూరిటీ. అబ్బా పొద్దున్న ఏదో అనిపించింది కానీ చాలా నచ్చింది గైస్. స్టాల్స్ మొత్తం హార్న్బిల్ ఫెస్టివల్. నాగాలాండ్ చాలా చిన్న బుజ్జి స్టేట్. ఇలాగే స్టేట్ ఈవెంట్స్ చేయాలి. ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ మన 3 రాష్ట్రాలు తప్పకుండా చేయాలి. కాపీ తాగుతాం ఏంటి? కాపీ తాగుతావా? వద్దా? చూడండి ఎన్ని రకాలు. ఇక్కడ నాగా జోలోకే చిల్లీ ఉంటుంది కదా, ఆ చిల్లీ తిందాం. ఎంత కారంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ డూ ఇట్. సిక్స్టీన్ 17లో కూడా తీయట్లే. ఇక్కడ 16 ఎంత బాగా వస్తే నా ముద్దులు 17 ఎంత బాగా వస్తుందో. సో ఎవ్రీబడి బై ఓన్లీ అమెరికన్ ఫోన్స్, ఓన్లీ ఐఫోన్. ఏది కొనకండి, నథింగ్ లైక్ అమెరికన్ ప్రొడక్ట్స్. ఏ గుద్దెత్తది ఏంటి ఇది? ఏదెక్కేస్తుంది ఇదే జిమ్మి. మన ఒంటరి వేయారు కొన్నాడు జిమ్మి. పొలమ్మో ఈ సెర్చి ఎంత అందంగా ఉంది చూడండి. అందమైన సెర్చి, ఏసయ్య గుడి. సో నాగాలాండ్ మెజారిటీ క్రిస్టియన్, అందరు క్రిస్టియన్సే. గాయస్ నాగాలాండ్ వచ్చాము. పొద్దున్న ఎందుకు వచ్చాము అనిపించింది, ఇప్పుడు చాలా నచ్చింది. కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ నైస్. సో ఇదిగోండి హార్న్బిల్ మెయిన్ ఈవెంట్. ఇంత క్రౌడ్ లేని ఉన్నట్లేదు కదా. ఇది హోటలా? ఇక్కడ ఉండాల్సింది కదా భయ్యా, ఎక్కడో తీసుకున్నావు. 4,000 అంటే ఆ రూమ్కి 4,000 వేస్ట్ అన్నా. ఇక్కడ 10,000 వచ్చి తీసుకోవచ్చు, పక్కనే కదా. పొలమ్ము ఇంత పెద్ద స్టేడియం ఉంది. స్టేడియం మళ్ళీ 200 రూపాయలు కట్టాలి దీనికి. వెళ్తున్నాం, ఏదో కాన్సర్ట్ అట, చూద్దాం. నాగాలాండ్ లాంటి చిన్న స్టేటు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను ఇజ్రాయెల్లోని $150 అంటే ఇండియా డబ్బుల్లో 14,000 రూపాయలు చూశాను. ఇక్కడ కేవలం 200 నాగాలాండ్ మై మరిపించేస్తుంది. ఈ రెస్ట్ ఆఫ్ ది వీడియో చూడండి, మెంటల్ ఎక్కేసింది.
చాలా కాంటెంట్ తీసి ఫిల్టర్ చేసి మొత్తం చేస్తున్నా. సో ఇది నాగాల్యాండ్ వీడియో 2, నాగాల్యాండ్ వీడియో 3 రేపు టు బి కంటిన్యూడ్.